టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో 4వ వారం వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాలమూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? సూపర్, చెప్పు. ఈ వారం సోనియా ఎలిమినేట్ అవ్వకపోతే ఆడియన్స్ ఊరుకుంటారా అసలు? ఇది చాలా టఫ్ క్వశ్చన్ మనకి. అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది రైట్ నో మనకి ఇంకా ఏమీ రాలేదు. చాలా మంది సోనియా వెళ్ళిపోవాలనే కోరుకుంటున్నారు అందరూ కూడా. ఆల్మోస్ట్ ఓటింగ్ లిస్ట్ కూడా సోనియానే లిస్ట్ లో ఉంది పృథ్వీతో పోలిస్తే. పృథ్వీ సోనియా ఇద్దరు లిస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు కాదు ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసేద్దామంటే అది అన్ఫేర్ అవుతుంది. ఓటింగ్ ప్రకారం వాళ్ళు చేయరని మనం మొత్తుకుంటూ ఉంటాం, అన్ని అవుతా ఉంటాయి. చాలా సార్లు ఇలా చేశారు కూడా. 3rd పొజిషన్ లో ఉన్న వాళ్ళు, 4th పొజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా లేపేశారు. ఏంటంటే అఫీషియల్ ఓటింగ్ వేరు, అన్అఫీషియల్ వేరు, తొక్క తోలు ఏదో చెప్తారు. నేనేంటంటే ఆల్మోస్ట్ 10 lakhs నుంచి 12 lakhs ఓటింగ్ వరకు కలెక్ట్ చేస్తా. ఇప్పుడు చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి వెళ్ళిపోతా. నేను పోలింగ్ పెట్టే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అలాగే చాలా యాప్స్ ఉంటాయి, కొన్ని టెలిగ్రామ్ యాప్స్ ఉంటాయి, అలాగే కొన్ని వేరే వేరే చోట్ల ఉంటాయి. అక్కడ కూడా ఓటింగ్ పోల్స్ ఉంటాయి. చాలా వెబ్సైట్లలో ఓటింగ్ పోల్స్ ఉంటాయి. చాలా మంది తెలియదు, అది న్యూస్ వెబ్సైట్లలో ఉంటాయి ఎక్కువగా. మామూలుగా ఏమనుకుంటారు, గూగుల్లో వచ్చిన వెబ్సైట్లో ఒక 5 or 6 అనుకుంటారు సపోజ్ చాలా మంది. అక్కడ 25,000 30,000 కంటే ఎక్కువ వేయరు ఎవరు. బట్ రెగ్యులర్ గా చదివే వెబ్సైట్లు కొన్ని ఉంటాయి, చాలా మంది రీడర్స్. ఆ రీడర్స్ ఖచ్చితంగా అక్కడ ఓటు వేస్తుంటారు. వాళ్ళు ఒక పోలింగ్ కాలం పెడతారు, ఆ కాలం దగ్గర వేసేస్తుంటారు. డైలీ అక్కడ ఒక 10,000 20,000 30,000 వచ్చేస్తుంటాయి ఒక్కొక్క సైట్ నుంచి. ఇప్పుడు సపోజ్ ఒక సైట్ ఉంది అనుకోండి, అక్కడ రోజుకి 20-30,000 వస్తుంది అనుకోండి. 4 రోజుల్లో ఈజీగా 1 lakh ఓటింగ్ వస్తుంది. ఈ 1 lakh ఓటింగ్ లో మనం యావరేజే తీయాలి. 1 lakh ఓటింగ్ వేసిన వాళ్ళు డైలీ వేస్తారు కదా, డైలీ 20 వాళ్ళు ఉంటారు. హైయెస్ట్ మార్క్ ఎక్కడ వచ్చింది 40 తీసుకోవాలి మనం, మిగతా అంతా డస్ట్బిన్ లోనే వేసిన. ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సిరీస్ తీసుకోవాలి. తీసుకున్నాక మనకి 10 lakhs 12 lakhs ఓటింగ్ వస్తుంది. దాంట్లోనే ఎవరు టాప్ ఉన్నారు, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అలా ఇలా తీసుకోవాలి. తీసుకుంటే ఏంటంటే సోనియా పృథ్వీ లిస్ట్ లో ఉన్నారు. 99% సోనియా అవుట్ అయిపోవాలి. అయితే బిగ్ బాస్ ఇచ్చే ఒక ట్విస్ట్ ఉంటది, ఏంటంటే సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమ్ లో పెడితే సోనియాని ద గేమ్ మొత్తం ఆమె గ్రాప్ చేసుకోగలుగుతుంది. ఫేక్ ఎలిమినేషన్ చేసి ఈ వారం ఎలిమినేషన్ లేదని డిక్లేర్ చేసి సీక్రెట్ రూమ్ పెట్టుకుంటే అల్టిమేట్ గా ఉంటది. వైల్డ్ కార్డ్ వచ్చే వరకు అమ్మాయిని ఉంచొచ్చు. వైల్డ్ కార్డ్ తో పంపించాం అని కూడా చెప్పచ్చు, కానీ వైల్డ్ కార్డ్ తో పంపరు. అక్కడే ఉంటది. 2 వారాల గేమ్ ని అబ్జర్వ్ చేయొచ్చు, అలా చేయొచ్చు. లేదా 1 వారం గేమ్ నైనా అబ్జర్వ్ చేయొచ్చు, అట్లీస్ట్ నామినేషన్ తప్పించుకుని. ఈ లోపు హౌస్ లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్ని బయట మొత్తం వచ్చేస్తే నిఖిల్ గురించి పృథ్వీ గురించి అయితే ఇంకా వాళ్ళు ఏమన్నా నెగిటివ్ మాట్లాడితే అసలు అక్కడ కావాలని వచ్చి మరి టానా అని ఒక ప్రోమో కూడా వేసుకుంటారు. మరి అరే సోనియా మళ్ళీ వచ్చిందిరా బాబు అని. అది సోషల్ మీడియాలో బజ్ ఉన్నప్పుడు ఎలిమినేట్ చేయరండి. 99% ఎలిమినేట్ చేయకపోవచ్చు అనుకుంటున్నాం. ఒకవేళ చేస్తే అందరూ కూడా షోని వెరీ గుడ్, జెన్యున్ గా నడుస్తుంది, మేము బిగ్ బాస్ చూస్తాం అని కొంతమంది పాజిటివ్ కూడా ఉంటారు. చేయకపోతే నెగిటివ్ గా ట్రోల్స్ కూడా ఎక్కువైపోతాయి. మనం ఓటింగ్ వేస్ట్ రా, మనం ఓట్లు వేసినా కూడా వేస్ట్, వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఆడిస్తారు, ఇలా కూడా వెళ్తుంది. అయితే సీక్రెట్ రూమ్ ఉంటే ఇఫ్ ఇన్ కేస్ మణికంఠని కూడా సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేశారు అనుకుందాం. ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ అని ఒక ప్రోమో వచ్చింది అనుకోండి, అదిరిపోద్ది. ఎవరు అవుతారు? పృథ్వీని చేయరు, ఒక ఫేక్ చేయాలిగా. ఆదిత్య ఓం సీక్రెట్ రూమ్ లో పెట్టి కూడా అనవసరం, ఆయనకి ఎవడ ఏం మాట్లాడుకున్నా అనవసరం కదా. ఆయన అక్కడ కూడా స్టోరీలు ఆలోచిస్తా ఉంటారు, ఛాన్స్ దొరికితే తిని ఎదరపోదాం అనుకుంటారు. సో మణికంఠన్ అయితే ఎవరేం మాట్లాడుకున్నారు అనేది ఒక నోట్స్ లాగా బ్రెయిన్ లోకి వెళ్తుంది. పృథ్వీని పెట్టినా యూజ్ లేదు, ఆయనకి తెలుగు సరిగ్గా రాదు. పెట్టాలంటే సోనియానే పెట్టాలి, ఐదర్ ప్రేరణని పెట్టాలి. ప్రేరణ కూడా అంత గ్రాప్ చేసేద్దని నేను అనుకోను. నబిల్ని ఎలిమినేట్ చేయరు, ఒకవేళ చేసినా నబిల్ని చాలా బాగుంటది సీక్రెట్ రూమ్ పెట్టినా, ఇంకా అర్థమవుతుంది గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది. సో ఇక్కడ ఛాన్సెస్ అయితే మణికంఠ సోనియా ఇద్దరికే ఉన్నాయి. ఒకవేళ ఎలిమినేషన్ అనేది జరగకపోతే ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ అయితే పెడతారు. సో సమ్మర్ ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే సోనియాని ఒకవేళ ఇప్పుడు ఎలిమినేట్ చేసేసినా ఖచ్చితంగా రీఎంట్రీతో లోపల పంపిస్తారు ఏదో ఒక సందర్భంలో. 6th వీక్ ఆర్ 8th వీక్ ఆర్ 9th వీక్ 100% రీఎంట్రీ పెడతారు. రీఎంట్రీ పెట్టకుండా అయితే ఉండరు, ఎందుకంటే సోషల్ మీడియాలో మంచి బజ్ వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అర్థం అవుతుంది, అర్థమైన తర్వాత గేమ్ ఎలా ఆడుతుంది అనేది కూడా ఉంటుంది. సో అది కూడా బాగా ఫేమస్ అవ్వచ్చు. అంటే నువ్వు చెప్పావు లేరా బాబు అని ముందుకు వెళ్తా ఉంటారు, ఎలిమినేషన్ ఎవరో చెప్పు ఫస్ట్ అని. సో అర్థం అవుతుందా? అలాగే ఏంటంటే మన సమ్మర్ మనకి ఎవరైనా హిట్ చేసి చెప్పినప్పుడు
సమ్మోర్ ఎక్కడైనా ఆలోచించగలగాలి. అట్లీస్ట్ 1% ఆలోచించినా దాని మీద మనం దృష్టి పెట్టి కొంచెం మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. థర్డ్ పర్సన్ అదే అందుకని చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఉన్నారు, వీళ్ళ ముగ్గురికి అలా లేదు. అందుకే వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఈ డిస్కషన్ చేయలా. వెన్ ఇమిటేషన్ టాస్క్ వచ్చిందో మిగతా వాళ్ళు ఇలా ఇమిటేషన్ చేసేసరికి మేము అలా కాదు కదా అనే ఫీలింగ్ లోకి వచ్చారు వీళ్ళు. అప్పటికి నువ్వు ఫైట్ చేస్తావు తప్ప మేము అట్లా లేం, నీకు తెలియదు అంటూనే ఉంటాం తప్ప మనం అలా కనపడ్డామేమో వాళ్ళకి సమ్మోర్ మనలో ఉంది మిస్టేక్ అని అది తెలుసుకుంటే మెచ్యూరిటీ లెవెల్ హై పీక్ ఉంటే కానీ తెలియదు. అది లేదు నేను నా గేమ్ అని నాకు తెలుసు, నేను ఏం ఆడుతున్నాను తెలుసు, నువ్వెవరు నాకు చెప్పడానికంటే మనం ఏం చేయలేం. ఇదే విషయం అదే నేను చాలాసార్లు రివ్యూలో కూడా చెప్తూ ఉంటా. హౌస్ మేట్ చెప్తే అర్థం కాదు, నాగార్జున వీకెండ్ స్టేజ్ మీద చెప్తే అర్థం అవుతుంది. అది తీసుకుంటాం. ఎందుకు? ఆయన స్టేజ్ చెరికి ఆయన దానికి రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి తీసుకోగలుగుతున్నాం. నీకు నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కాబట్టి నువ్వు చెప్పింది నేను తీసుకోలేకపోతున్నా. ఎగ్జాంపుల్ చెప్తా. సీత పృథ్వీని నామినేట్ చేసింది ఏంటి? నీ ఫిజికల్ స్ట్రెంతే నీకు వీక్ పాయింట్ అయిపోతుంది, నువ్వు అగ్రెషన్ అయిపోతున్నావు. ఆ స్ట్రెంత్ వల్ల నువ్వు అగ్రెషన్ అయిపోతున్నావు. ఆ అగ్రెషన్ వల్ల నువ్వు ఎంతకైనా వెళ్ళిపోతున్నావు. ఎంత మాటలు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రూడ్ గా ఆడేస్తున్నావు, ఏదైనా చేస్తున్నావు. అంటే దట్ ఈస్ మై స్ట్రెంత్ అన్నాడు. అక్కడ ఆడ ఓటరించాడు. నీకు లేదు కాబట్టి నువ్వు నన్ను అంటున్నావు అని మణికంఠని కూడా అన్నాడు. అక్కడ సీత చాలా విడమర్చి చెప్పింది, నా ఎమోషనల్ నాకు వీక్ అని చాలా మంది చెప్పారు, నువ్వే నామినేట్ చేసావు. బట్ అది నా స్ట్రెంత్, నేను అదే చెప్పా. అప్పుడు నేను నా క్యాలిక్యులేషన్ లో నేను నా ఏడవడం అనే నా స్ట్రెంత్ అని నేను ఎలా చెప్తున్నాను, నువ్వు అలాగే చెప్తున్నావు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అదే కరెక్ట్ చేయాలనుకున్నారు అని చాలా క్లియర్గా చెప్పాడు. అప్పుడు నాది ఇదైనప్పుడు మరి నీది ఎలాగ అవదు అని అక్కడ లాజికల్ గానే చెప్పింది, కరెక్ట్ గానే చెప్పింది పృథ్వీకి. బట్ అక్కడ ఎక్కలేదు. ద నెక్స్ట్ టాస్క్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే స్టేజ్ మీద నాగార్జున వార్నింగ్ ఇచ్చారో అప్పుడే ఎలా ఎక్కింది? నీకు సెకండ్ వీకే చెప్పింది కదా తను. సీత చెప్తే తీసుకోవాలా, నాగార్జున చెప్తే తీసుకున్నా, అంతే తేడా. ఇక్కడ కూడా అంతే. హౌస్ మేట్స్ ఇమిటేషన్ చేస్తే తొక్క వీళ్ళకి ఇదే కనబడిందిలే, బయట జనాలకి ఇంకా బాగా అర్థం అవుతాం మనం, వీళ్ళు ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటావు తప్ప ఇక్కడ చెప్తే రిసీవ్ చేసుకో. సమ్మోర్ ఎక్కడో 1% ఆడియన్ కైనా ఇది హిట్ అవుద్ది కదా. 1% ఆడియన్ 99% నువ్వు రైట్ అనుకుందాం సపోజ్ హౌస్ లో 1% ఆడియన్ కి వీళ్ళు చెప్పినట్టుగానే కనపడతావు కదా. ఈ 1% అయినా నీ ఏది తిప్పుకోవాలి కదా, నీ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కూడా. అది కూడా చేయరు అనమాట. చేయకుండా ఇలాగ మాట్లాడుతూ ఉంటారు, అపోజ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా బజ్ ఎక్కువ క్రియేట్ చేయొచ్చు అలా కూడా. మరి ఆల్మోస్ట్ సోనియానే ఎలిమినేట్ అవ్వాలి. ఎలిమినేట్ అవ్వకపోతే మేబీ ఏమన్నా సీక్రెట్ రూమ్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. కొద్దిసేపట్లో వచ్చేస్తుంది ఎలిమినేషన్ రిపోర్ట్, మన సాయంత్రం కల్లా వచ్చేస్తుంది. సాయంత్రం రాగానే మనం ఒక వీడియో పెట్టుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.